హలో, నేను డాక్టర్ బాబాలాజీ వసూరి, న్యూరో స్పెషలిస్ట్, మన్మి హాస్పిటల్, విజయవాడ. జీబీ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్ సిండ్రోమ్. అది ఒక వైరస్ వల్ల స్ప్రెడ్ అవటం కాదు, మెయిన్ గా ఫుడ్ వల్ల ట్రాన్స్మిట్ అవటం వల్ల మనకి పేషెంట్ కి ఆ వైరస్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇవన్నమాట. సో మనం మెయిన్ గా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఫుడ్. మెయిన్ గా మనం ఫుడ్ అనేది ఎక్కువగా హై టెంపరేచర్స్ లో మన నాన్ వెజ్ ఫుడ్ అనేది చికెన్ కానీ మటన్ కానీ హై టెంపరేచర్స్ లో మనం బాయిల్ చేయాలండి. సో దట్ ఆ వైరస్ అనేది చనిపోతుంది. ప్లస్ అదే విధంగా మనం మాక్సిమం అవుట్ సైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్. ప్లస్ మన వాటర్ కంటామినేషన్ వల్ల కూడా రావచ్చు. సో ప్రాపర్ గా బాగా బాయిల్ చేసిన వాటర్ మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఈ కేర్ తీసుకోకుండా పేషెంట్ బాగా సివియర్ డిసీజ్ లో, అంటే ఆల్మోస్ట్ రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ సాచురేషన్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేయని పక్షంలో వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒకసారి ఈ జీబీ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు వెంటిలేటర్ దాకా వెళ్ళారంటే రికవరీ స్టేజెస్ అనేది మనకి చాలా తగ్గిపోతుంది అనమాట. ఈ విధమైన మనం ప్రివెన్షన్స్ అవి తీసుకుని జాగ్రత్తగా కేర్ తీసుకుని ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా దగ్గర ఉన్న న్యూరో స్పెషలిస్ట్ మీరు కన్సల్ట్ అయ్యి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ట్రీట్మెంట్ కానీ తీసుకోగలిగితే మనకి పేషెంట్ కి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఫాస్ట్ గా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ.